శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రావినూతన భక్తిని ఛానల్ని ప్రోత్సహించండి అని చెప్పి మరి ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేడుకుంటున్నాము. వారఫలాలు, ఇక మిగతా గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నప్పుడు చెప్పేటటువంటి స్పెషల్ ఎపిసోడ్స్, అలాగే ఛానల్లో డివోషనల్కి సంబంధించినవి, ఇతరత్ర వీడియోలన్నీ వేస్తూ ఉంటాం. మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారు, కానీ చూసిన ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కొంతమంది మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ఈ వారపు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో గురువు గారి యొక్క వక్రించిన స్థితి, అలాగే కుజుని యొక్క వక్రత మిథున రాశిలో ఉంది, కేతువు గారి సంచారము కన్య రాశిలో ఉంది, చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నది, ఇక రవి బుధుల యొక్క స్థితి మకర రాశిలో ఉంది, శని శుక్రులు ఇద్దరు కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు, రాహు గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా, వారాంతానికి 1 ఫిబ్రవరి వచ్చే నాటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి కుంభరాశిలో ఉన్నారు. వారు వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి వచ్చున్నారు. ఇక శుక్రాచార్యుల వారు కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది తీసుకున్నట్టయితే, శుక్ర రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, ప్రేమికుల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, వివాహ జీవితంలో ఆటంకాలను ఇస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అన్యోన్యత ఎక్కడుందో అక్కడ దెబ్బతినే విధంగా, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయో అక్కడ అవి కొంచెం దెబ్బతినే విధంగా ఈ శుక్రాచార్యుల వారిని రాహు గారు చెడగొడతారు. కాబట్టి శుక్రగ్రహ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని శుక్రుల కలయిక కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక ఎక్కడైనా కూడా బాగానే ఉంటుంది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాలు తరచుగా ఒకే రాశిలో కలుసుకోవడం కానీ, లేదా 10 డిగ్రీల వ్యవధానంతో పక్కపక్క రాశుల్లో ఉండడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత, వీరి పైన గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక నీచ చంద్రుని యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా అనుకూలమైనటువంటి దృష్టే పడుతుంది. ఆయన నీచతో సంబంధం లేని విధంగా ఇక్కడ చంద్రుని యొక్క బలాన్ని పెంచుతున్నారు. అంటే మనస్సుకారకుడు చంద్రుడు కాబట్టి ఆ మనోబలం దెబ్బతినకుండా కాస్త శుభకరమైన పరిణామాలని ఇస్తూ ఉంటారు. అలాగే కేతువు గారి మీద పంచమ దృష్టి విశేషం చేత ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచడము, ప్రజలలో ఎక్కువ దైవభక్తి ఉండేటట్టుగా చేయడము చేస్తారు. గురువు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటూ ఉండగా, శని గారి యొక్క దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుతుంది. ఇది తగ్గించుకోవడం కోసం యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని చంద్రుల కలయిక కానీ వీటి గురించి చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికే శని చంద్రుల యొక్క కలయికని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సర్పదోషానికి కూడా చెప్తాము. అయితే ఈ గోచారంలో సర్పదోషాలు ఏర్పడి ఉన్నప్పుడు, జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నట్లయితే కుజ రాహు స్తోత్రాలు, శని చంద్ర స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇక గ్రహాల ప్రతికూలత ఎప్పుడైతే ఉందో మనం అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఎవరైనా అపనిందలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. ఇక స్థిర చిరాస్తుల
ఉన్నతికి మీరు చేసే ప్రయత్నాలు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అక్కడే ఆగిపోతాయి. కుటుంబంలో ఐకమత్యం అంతగా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. అయితే వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విలువైన వస్తువుల్ని ఇంట భద్రపరుచుకుంటారు కొనుగోలు చేసి. ఇవన్నీ బాగున్నాయి, కానీ ఊహించని విధంగా ధనము రావడం కానీ, ధన ఆదాయం పెరగడం కానీ, ఉద్యోగరీత్యా సంతృప్తి కలిగించడం కానీ, వ్యాపార రీత్యా బాగుండడం కానీ ఇలాంటివి ఏవి కూడా కనబడబోవడం లేదు. కాబట్టి కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అనుకోని ఫలితాలు ఉంటే అదృష్టం వెన్నాడుతోంది, అనుకోని విధంగా మనకి మంచి ఫలితం వచ్చింది, ఈ ధన ఆదాయం వచ్చింది అని చెప్పుకోవచ్చు. అది మానసిక ఉన్నతికి కారణమవుతుంది. ఇక్కడ అలాంటివేవీ కనబడబోవడం లేదు. మీకు ఎంతసేపు ఉన్నా జాగ్రత్త తీసుకోవాలి, గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, శని బలం లేదు, ఇవే చెప్పవలసి వస్తుంది. గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు వాటిని మనము అనుకూలంగా చేసుకోవాలి. కనీసం మన ముందు కనిపిస్తూ ఉన్న దారి అయినా కూడా స్పష్టంగా కనబడాలి కదా. అందుకోసమని చెప్పి ఈ పరిహారాలు చెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి కొంచెం పరిమాణంలో తీసుకుని, అలాగే బెల్లము తోటకూర ఆవుకి పెట్టండి, అన్నంలో నల్ల నువ్వులు కలిపి పెట్టండి. శనిగారికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి పరిహారాలు అవుతూ ఉండగా మీకు చాలా వరకు మనశ్శాంతిగా ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి తైలాభిషేకం చేయించండి, ఖచ్చితంగా మీకు ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో మారినటువంటి గ్రహస్థితుల రీత్యా చంద్రుడు రాశిలోకి వచ్చారు, ద్వితీయ స్థానంలోకి శుక్రాచార్యులు వచ్చారు. ఇది కొంత ఆనందదాయకమైన పరిస్థితి అయినప్పటికీ కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. దాంతో పాటే ఇలాంటివన్నీ ఉంటాయి, కొంచెం బాగుండడం కూడా ఉంటుంది. విందు వినోదాలు కాలక్షేపం చేస్తారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు. మీ ఇంట శుభకార్యాలు తప్ప మిగతా ఇళ్లలో ఎవరికి శుభకార్యాలు కుదిరినా మీరు వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ ఇంట మటుకు ఆలస్యం అవుతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థుల విషయంలోనూ అలాగే ఉంది, ఉద్యోగస్తుల విషయంలోనూ అలాగే ఉంది. ఉద్యోగస్తులు ఒకంతగా బాగున్నారు, అందులో ఏం సందేహం లేదు. అయితే ఈ బాగు పూర్తిగా చాలా బాగుంటుందా వారం రోజులు అంటే కుదరదు. వారాంతంలోనే కొంచెం బాగుంది కాబట్టి తెలియజెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మరువకండి, నవధాన్యాలు దానం చేయడం మరువకండి. ఈ చెప్పినటువంటి తోటకూర, నల్ల నువ్వులు, బెల్లము ఇలాంటి పరిహారాలని కూడా ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆవుకి అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.